హైడ్రా హైదరాబాద్ కు పరిమితం. చెరువులు కుంటలు నాలాలే ఫస్ట్ ప్రియారిటీ. ఎవరు కబ్జా చేసినా వదలబోం. కూల్చివేతలపై వెనక్కి తగ్గబోం. కవిత బెయిల్ కు బీజేపీ మద్దతు. బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే బెయిల్. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచేందుకు హరీష్ రావు పనిచేసిండు. వాల్మీకి స్కామ్ లో బీఆర్ఎస్ కే లింకులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. నా ఫ్యామిలీ గట్టినే కూల్చేస్తా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. చెరువులు కుంటలు నాలాలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడితే ఎవరిని వదలపోమని, ఆఖరికి నా కుటుంబ సభ్యులు ఆక్రమణలు చేపట్టినా కూల్చివేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేసింది. ఇక్కడ ఇట్లా ఉంటే గడిల ఆనవాళ్లు లేకుండా చేస్తాం. కన్న తల్లిని తలపించేలా తెలంగాణ తల్లి. 10 ఏళ్లు తెలంగాణ తల్లిని కనుమరుగు చేసిండ్రు. సచివాలయం ప్రజలకు గుండెకాయ. వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం కోటికి మనసు రాలే. భూమి పూజ చేసిన మినిమం ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు అంతా కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వంలో అయితే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఎందుకు ఏర్పాటు చేయాలి? ఇప్పుడేమో ఒకవేళ సెక్రటరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటే లేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, మేము ఆ విగ్రహాన్ని తీసేస్తాం, ఈ విగ్రహం పెట్టేస్తాం అట్లా అని కేటీఆర్ మాట్లాడాడు. మంచిగా ఉన్నది. అయితే మరి మీరు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, మరి ఒక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు మీరు సొంతంగా? అంటే ఇప్పుడు ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు, తర్వాత సంఘాలు పార్టీలు తర్వాత వాళ్ళు చేసుకున్నారు, కానీ ప్రభుత్వము అధికారికంగా ఒక్క విగ్రహం కూడా ఎందుకు పెట్టలేదు? ప్రజలు ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు వాస్తవంగా. అది లెక్క. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.